అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వేసుకోండి. అంటే నేను ఎక్కువే వేస్తున్నాను. ఒక పెద్ద గుంట, మనకి దోశలు వేసుకునే గుంట గరిటె ఉంటుంది కదండి, కరెక్ట్గా గుంట గరిటె అంత వేసాను. ఇప్పుడు శీతాకాలం కదండి, శీతాకాలంలో జలుబు బాగా చేస్తుంది, ముక్కులవి పట్టేస్తాయి. అందున కార్తీక మాసం చేసిన వాళ్ళందరూ కూడా తలస్నానాలు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా జలుబు, తలనొప్పి ఇలాంటివన్నీ ఉంటాయండి. పైత్యం, కఫం అవి పట్టేసి ఉంటాయి. అందుకని ఒక్కసారి ఈ తలకాయ మాంసం అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు తిని చూడండి, అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. మొత్తం తలకాయ ఇది శుభ్రం క్లీన్ చేసింది వేసాను కదండి. అవి ఎంత వేసానంటే ఇంచుమించు నేను ఒక 700 గ్రాముల వరకు తలకాయ మాంసం వేసాను. 1 స్పూన్ పసుపు వేసానండి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 2 టమాటాలు పెద్దవి కట్ చేసి వేసాను. ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక టీ కప్పు మాత్రమే ఇప్పుడు వేసానండి వాటర్ వేసి మూత పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్ వచ్చే వరకు ఉంచి కట్టేసేయండి. ఒక 2 స్పూన్లు ధనియాలు, ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 యాలక్కాయలు వేసాను. 6-7 లవంగ మొగ్గలు వేయాలి. పెద్దవి దాల్చిన చెక్కలు కట్ చేసి వేసానండి. ఒక 2 ఇంచులు తీసుకోండి పెద్దవి. జీడిపప్పు వేసానండి, 10-15 వేసుకోండి. జాపత్రి, కొంచెం జాపత్రి వేసాను. 10-11 మిరియాలు వేసి ఇలా మిక్సీ పౌడర్ చేసుకున్నానండి. ఈ మిక్సీ పౌడర్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం స్టవ్ 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసాం కదా, ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఆవిరిపోయేంత వరకు వదిలేసేయండి. తర్వాత ఇలా మూత తీసి దానిలో ఆయిల్ తప్ప వాటర్ ఏమి ఉండవండి. చక్కగా మీకు పీస్ కూడా బాగా ఉడుకుతుంది. వాటర్ ఏమి ఉండవు, చెప్పాను కదా, ఆయిల్ ఉంటుంది దానిలో. ఇప్పుడు దీనిలోకి ఒక 3 స్పూన్లు కారం వేసుకోండి. నేను వేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం చేసి ఉంచిన మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసేయండి. కలిపి మీకు గ్రేవీ, తలకాయ మాంసం అంటే చాలామంది చారువాలా పెట్టుకుంటారు, కొంతమంది గ్రేవీగా చేసుకుంటారు. కానీ ఇప్పుడు చారువాలాగానే పెట్టుకోండి. ఎందుకంటే మన మసాలాలన్నీ వేసి కొంచెం మనకి జలుబు అవన్నీ పోవాలని చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఎంత గ్రేవీ కావాలనుకుంటే దాన్ని బట్టి ఒక 1/2 లీటర్ వేసుకొని నీళ్ళు, లేకపోతే ఒక 3/4 లీటర్ వేసుకోండి. అలా నీళ్ళన్నీ వేసేసి అవి చక్కగా ఒక 5 నిమిషాల వరకు మరిగేలా ఉంచేసేయండి. అంతా మీకు దగ్గర అయిపోయింది, చిక్కబడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉంచి ఒకసారి ఉప్పు సరిపోయేలా చూసుకుని, చాలకపోతే వేయండి. తగినంత అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు. వేడి తలకాయ మాంసం కర్రీ రెడీ అయిందండి. ఇది రాగి సంకటిలోకి చాలా బాగుంటుంది. నేను ఈ పూట చేయలేదునండి రాగి సంకటి. రైస్లో కూడా ఇలా వేడిగా ఉన్నప్పుడు తినాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు తింటూనే మనం ఏ పర్పస్ మీద తింటున్నామో దానికి కొంచెం ప్రయోజనం ఉంటుంది. చాలా బాగుంటుందండి. మసాలాలన్నీ ఒకసారి ఇలా వేసేసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే ఇది శీతాకాలమే కాబట్టి కొంచెం వేడి కూడా చేయదు కదా. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా చేసుకోండి. నేను ఆల్రెడీ దానిలో వేసాను కొత్తిమీర, గార్నిష్ కోసం లైట్గా మీకోసం వేసి చూపిస్తున్నాను. మనం ఇప్పుడు రైస్లో వేసేసుకుందాం. రైస్ కూడా వేడిగా ఉంది. గ్రేవీ సూప్ బాగా వేసుకొని ఎక్కువ వేసుకొని తినాలండి. నేను మీకు ఇలా చూపించినప్పుడు చాలా బాగుంది టేస్ట్. నేను చాలా వేసుకున్నాను, ఇంకా వేసుకున్నాను కూడా. టేస్ట్ చాలా బాగుందండి. మసాలాలన్నీ కూడా చాలా బాగున్నాయి, కరెక్ట్గా సరిపోయినాయండి. మీరు ఒకసారి వేసుకు చూడండి.
కొద్దిగా ఘాటుగా ఉంది, బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. నేను అసలు ఆగలేదు, మొత్తం తినేసాను. కాకపోతే ఇంకొక గ్రేవీ కర్రీ వేసుకున్నాను. మీకు రైస్లోకే కాదు, ఎలాగో మీరు హాలిడే ఉన్నప్పుడు చేసుకుంటారు కదా, ఏ ఆదివారము బుధవారము. ఆదివారం చేసుకుంటే సాయంత్రం పూట టిఫిన్ వేసుకోండి చక్కగా. పుల్కాలోకి, గారెల్లోకి. నేను నైట్ గారెలు వేసానండి. ఆదివారం నైట్ చేశాను కదా, నేను గారెలు వేసాను. గారెల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కర్రీ, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. గారెలోకి కాదండి, చపాతీ, పుల్కా, రోటీ, రాగి సంగటి, ఇలా అన్నిటిలోకి ఈ కర్రీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే చెప్పాను కదా, సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్, ఉంటాను.